ఉదయం లేచింది మొదలుకొని తిరిగి పండుకునేంత వరకు ప్రతి విషయంలో ప్రభు మాటలను జ్ఞాపకం చేసుకుంటూ నమ్మకమైన జీవితాన్ని జీవించే క్రైస్తవులు ఎంతమంది ఉంటారు? అపవాది క్రీస్తు ప్రభువును శోధించడానికి వచ్చినప్పుడు ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమని చెప్తే క్రీస్తు ప్రభువు దేవుని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుని మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించగలడు అనే విషయాన్ని అపవాదికే చెప్పారు. నెంబర్ 2, తమది కాని అన్య దేశానికి చెరగొని పోబడిన తరువాత షద్రక్, మేషక్, అబేద్నెగోల వద్దకు భుజించటానికి రాజభోజనం తేబడితే వారి దేవుని ధర్మశాస్త్రంలో భుజించే విషయంలో వీటిని తప్పక పాటించాలి అని ఇవ్వబడిన తమ ప్రభువు ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకొని పరిస్థితుల కంటే ప్రభువు ఆజ్ఞలే బలీయమైనవని ఎంచి పరిస్థితులను ప్రభువు మాటలకు లోపరిచి పరిస్థితులను అదుపులో ఉంచుకోగలిగారు. నెంబర్ 3, పాత నిబంధన సంబంధమైన దేవుని ఆలయాన్ని వ్యాపారపు టిల్లుగా చేసిన వారిని క్రీస్తు ప్రభు దేవుని ఆలయంలో నుండి బయటికి వెళ్ళగొడుతున్నప్పుడు ఆయనను వెంబడించిన శిష్యులు మాత్రం నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది అనే లేఖనాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ లేఖనాలను క్రీస్తు ప్రభు ఆపాదించారు. కానీ నేడు క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనకు ఏ పరిస్థితిలో కూడా ప్రభు మాటలు జ్ఞాపకానికి రాకుండా ప్రతి పరిస్థితిని మన సొంత నిర్ణయాలకు అప్పగించి పాపం చేయడానికి గల కారణం మన హృదయంలో వాక్యానికి చోటు లేకపోవడమే. అందుకనేనేమో భక్తుడు ఎలా మాట్లాడుతున్నాడు, నేను నీ ఎదుట పాపం చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను అని అంటున్నాడు. ఈ భక్తుడు చెప్పినట్లు నిజంగా మన హృదయంలో ప్రభు వాక్యం ఉండి ఉంటే క్రైస్తవుడైన ప్రతి యవనస్తుడు ప్రభు మాటలను జ్ఞాపకం చేసుకుంటూ తన యవ్వనేచల నుండి ఖచ్చితంగా పారిపోతాడు. అంటే తన చూపును, తన మాటను, తన ఆలోచనను, తన ప్రవర్తనను ప్రభు మాటలను బట్టి మాత్రమే కట్టుకుంటాడు. నెంబర్ 2, క్రైస్తవుడైన ప్రతి భర్త ప్రభు మాటలను జ్ఞాపకం చేసుకొని తన భార్య మిక్కిలి బలహీనమైన ఘటమని ఎంచి తన బలహీనతల్ని ఎక్కువగా సన్మానించి ప్రభువు సంఘాన్ని ప్రేమించినట్లుగా తన భార్యను ప్రేమిస్తూ జ్ఞానం చొప్పున కాపురం చేస్తూ ఉంటాడు. నెంబర్ 3, క్రైస్తవురాలైన ప్రతి భార్య ప్రభు మాటలను జ్ఞాపకం చేసుకుంటూ తన భర్తను యజమానుడని గౌరవించి సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా తన భర్తకు అన్ని విషయాలలో లోబడుతూ నమ్మకమైన గృహ పరిపాలన జరిగిస్తూ ఉంటుంది. నెంబర్ 4, క్రైస్తవులైన ప్రతి తల్లిదండ్రులు ప్రభు మాటలను జ్ఞాపకం చేసుకుంటూ బిడ్డలను తమ సొంత నిర్ణయాల మేరకు పెంచకుండా ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచడానికి అహర్నిశలు ప్రయాసపడుతూ ఉంటారు. కానీ అనేక సార్లు ప్రభు మాట ఏంటో తెలియని జనం ఎలా ప్రవర్తిస్తుంటారో అలాగను ప్రవర్తిస్తూ ఉంటాం. పరపక్ష బంధుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమే మాదిరిగా కనపరుచుకో అని స్ట్రైట్ గా మనతో మాట్లాడిన పరపక్ష బంధుండువాడు సులువుగా నిందవేసేటట్టుగా ఏ ఎండగా గొడుగు పట్టేస్తూ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేస్తూ ఉంటాం. అయితే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితం అంటే అంతరంగంలో పరిశుద్ధత, మనస్సాక్షిలో నిర్దోషత్వం, పాపరహితమైన జీవితం జీవించడం మాత్రమే క్రైస్తవ జీవితం అయి ఉంటుంది. చెప్పుకోవటం వలన ఎవరు ఎప్పటికీ క్రైస్తవులు కాలేరు. జీవించటంలోనే క్రైస్తవ్యం కనిపిస్తుంది గాని చెప్పుకోవటంలో క్రైస్తవ్యం కనిపించదు.